అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకాంత్. నేను ముందుగా మన కూటమి టీడీపీ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులైన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. మీ ప్రభుత్వం రావాలని మేము ఎంతగానో కోరుకున్నాం. ఆ ప్రభుత్వం వచ్చింది, మా కళ నెరవేరింది. నేను ఒక ముఖ్య విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటంటే, మేము ప్రభుత్వం రావాలని కోరుకుని దీనికోసం ఒక రెమెడీ చేసాం. ఈ రెమెడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగానే ప్రభుత్వం వస్తుందని అపారమైన నమ్మకంతో చూశారు కదా, మే 5/5/2024 చంద్రబాబు నాయుడు గారు అఖండమైన మెజారిటీతో గెలుపొంది 6 కోట్ల మంది ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముందుగానే మేము ప్రిపేర్ అయ్యి రాసి యూనివర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి మేము 5x5 టెక్నిక్ ద్వారా ఒక రెమెడీ చేసాం. ఆ రెమెడీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పంచభూతాలని మేము తలుచుకుని మన గెలుపు కోసం వాళ్ళని ప్రార్థించామన్నమాట. ఆ ప్రార్థన నిజమై మన ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు చాలా శుభాకాంక్షలు. చూడండి, ఇది మేము రాసే ముందుగానే నేను ఒక ముఖ్య ఉద్దేశమైన ప్రతిరోజు 55 సార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు ముందుగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోండి. అలాగా 55 సార్లు చెప్పిన 5 రోజులు చూసారు కదా. 5 రోజులు, 2వ రోజు, 3వ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగానే. అలాగే మొత్తం 5 రోజులు. దీన్ని మీకు ముందుగానే మేము మన సెంట్రల్ ఆఫీసులో, టీడీపీ సెంట్రల్ ఆఫీసులో మేము అందజేసాం. ఒకటి చూడండి, స్వయంగా నేను ఒక కాపీని స్వయంగా మీ స్టాఫ్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో అందజేశాను ముందుగా. నేను తర్వాత రోజు 29/5/2024 మన అపార నమ్మకంతో పోస్టల్ ద్వారా మీకు ఒక లెటర్ కూడా పంపాను. దయచేసి మీరు టీడీపీ ఆఫీసు ఉంటుంది చూడండి. మీరు బిజీగా ఉండడం చూడలేకపోయి ఉండొచ్చు. అంటే అంత నమ్మకం. ఈ కళ నిజమైంది. నాకు ఒక్క కళే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరియు ఇతర దేశాల్లో ఉన్న మన అందరూ సుమారు 6 కోట్ల మంది ప్రజలు కళ నిజమైంది. మీ పరిపాలన చాలా అద్భుతంగా ఉండి స్వర్ణయుగం పరిపాలన మళ్ళీ తీసుకొచ్చి ప్రాజెక్టులు మరియు ఇతర ఉద్యోగాలు అన్నీ కల్పించి సస్యశ్యామలంగా ఉంచుతారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి అందరికీ.